ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. జగన్ పై హత్యాయత్నం, తీవ్ర టెన్షన్లో నాయకులు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. తనకు ప్రాణహాని ఉందని సెక్యూరిటీ కల్పించాలని ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత తనకు భద్రత తగ్గించేశారని, తనకు ప్రాణహాని ఉండడంతో ఎన్నికల ఫలితాలకు ముందు ఉన్న భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ హైకోర్టులో రీట్ పిటిషన్ను దాఖలు చేశారు. తన నివాసం దగ్గర ఉన్న సెక్యూరిటీతో పాటు ప్రభుత్వం మార్పులు చేసిందని, దీంతో జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు తగినంత సెక్యూరిటీ కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టుకు విన్నపాలు వినిపించారు. తనకు కేటాయించిన వాహనం కూడా సరిగ్గా లేదని పిటిషన్లో తెలిపారు జగన్. మరమ్మతులకు గురైన వాహనాన్ని కేటాయించారని వివరించారు. ఈ పిటిషన్ను స్వీకరించిన కోర్టు మరో 2 రోజుల్లో విచారణ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. సీఎంగా ఉన్నప్పుడు తనకు అందించిన భద్రత ప్రాముఖ్యతను జగన్ గుర్తు చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక ఆశ్చర్యకరంగా నెల రోజుల్లోనే తన భద్రతను 59కి తగ్గించారని, అది కూడా తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే చేశారని పిటిషన్లో తెలిపారు జగన్. Z+గా ఉన్న తన భద్రతను తగ్గించడంతో పాటు భద్రతా సిబ్బంది సంఖ్యను కూడా భారీగా తగ్గించేశారని ఆరోపించారు. ప్రస్తుతం తనకు 2 అధికారులు మాత్రమే సెక్యూరిటీగా ఉన్నారని, ఇది తన ప్రాణాలకు ప్రమాదమని జగన్ పిటిషన్లో వివరించారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.